హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు మనం రెజ్యూమేని ఎలా బిల్డ్ చేయాలో, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా ఉండాలో A to Z తెలుసుకుందాం. ఫస్ట్ రెజ్యూమే అంటే ఏంటో తెలుసుకుందాం. రెజ్యూమే అంటే ఒక ప్రొఫెషనల్ సమ్మరీ డాక్యుమెంట్. అంటే మీ గురించి రిక్రూటర్స్ కి, హెచ్ఆర్స్ కి చెప్పేదే రెజ్యూమే అంటే. సింపుల్ గా చెప్పాలి అంటే యూ ఆన్ పేపర్ అంటే మీరు ఏంటో పేపర్ లో చూపించేది. మీకు మంచి స్కిల్స్ ఉన్న, ప్రాజెక్ట్స్ ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న రెజ్యూమే బాగాలేకపోతే 80% ఆఫ్ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. మీ జాబ్ అప్లికేషన్స్ లో రెజ్యూమే అనేది అంత ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం వాట్ ఆర్ ద మిస్టేక్స్ షుడ్ బి అవాయిడెడ్ టు బిల్డ్ ఎ రెజ్యూమే అనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మీరు రెజ్యూమే అనేది ఓవర్ డిజైన్ గా ఉండడం. అంటే కొన్ని రెజ్యూమేస్ ఉంటాయి, ఎలా అంటే ఫొటోస్ ఉండడము, కలరింగ్, అవన్నీ అవసరం లేదు. రెజ్యూమే అనేది సింపుల్ అండ్ క్లియర్ ఉంటేనే అది గుడ్ రెజ్యూమే అని అర్థం. నెక్స్ట్ వచ్చేటప్పటికి టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని రెజ్యూమేస్ లో ఎలా అంటే చాలా ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. హెచ్ఆర్ కి కానీ, రిక్రూటర్ కి కానీ అంత టైం ఉండదు. మీ రెజ్యూమే పైన చూసే అంత, మీరు ఏమేమి పెట్టారో అవన్నీ చూసే అంత టైం ఉండదు. థర్డ్ మిస్టేక్ వచ్చేటప్పటికి ఇర్రిలెవెంట్ స్కిల్స్ పెట్టడం. అంటే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, మీ స్కిల్స్ ఒకటి ఉంటాయి. సో సంబంధమే లేని స్కిల్స్ పెట్టడం. ఇంకొన్ని ఎట్లుంటాయంటే అసలు అవసరం లేని స్కిల్స్, అంటే చాలా బేసిక్ స్కిల్స్ కూడా పెడతారు. ఎలా చెప్పాలి అంటే టైపింగ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రై చేస్తున్నారైతే ఇవి ఎందుకు అవసరం లేదు కదా. ఇర్రిలెవెంట్ స్కిల్స్ అనేటివి అవసరం లేదు, అవి కూడా తీసేసేయండి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ అనేటివి రాంగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు ఆ ప్రాజెక్ట్ చేయక ముందే ఆ ప్రాజెక్ట్ పెట్టారు, అంటే ఎక్కడో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ని మీరు మీ దాంట్లో యాడ్ చేశారు. ఓకే, యాడ్ చేసినా కానీ దాని నుంచి మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు చెప్పేలా ఉండాలి. ఒకవేళ మీరు ఆ ప్రాజెక్ట్ చేయకపోయినా ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు చెప్పేలాగా ఉండాలి. అలా కాకుండా ఏదో ఉంది తీసుకొచ్చి పెట్టేసినాం అంటే నడవదు. మీరు ప్రాజెక్ట్స్ అనేవి పక్కా మీరు చేసినవి ఉండాలి. ఒకవేళ మీరు చెయ్యకపోయినా దాని నుంచి మీరు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా దాంట్లో మీరు చెప్పేలా ఉండాలి. అర్థమైందా? లాస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి గ్రామర్ మిస్టేక్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ రెజ్యూమే చూడడానికి బాగుంది, కానీ మీ రిక్రూటర్ చూసి గ్రామర్ మిస్టేక్ దాంట్లో గమనిస్తే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పండి. మీ పైన ఇంప్రెషన్ పోతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గుడ్ అంటారు కదా, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ లోనే ఇంప్రెషన్ పోతుంది. సో గ్రామర్ మిస్టేక్స్ అనేటివి ఉండొద్దు. నౌ హౌ టు క్రియేట్ ఎ రెజ్యూమే అనేది తెలుసుకుందాం. మీరు చూసుకున్నట్టయితే నేను ఎన్ని రెజ్యూమేస్ క్రియేట్ చేశానో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి నా ల్యాప్టాప్ లో. సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా హౌ టు క్రియేట్ రెజ్యూమే అనేది చూద్దాం. ఫస్ట్ మనం టాప్ నుంచి చూద్దాం. టాప్ లో చూసుకుంటే మీ నేమ్, మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అండ్ మీ నౌకరీ ప్రొఫైల్, మీ ఈమెయిల్ అండ్ మీ ఫోన్ నెంబర్. అంతే. ఫస్ట్ మీ నేమ్ వచ్చేసేసి పెద్దగా ఉండాలి. తర్వాత మీ నౌకరీ ఐడి, లింక్డ్ ఇన్ ఐడి, ఇంకా ఏమైనా జాబ్ ఫోటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఈమెయిల్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దాని పక్కకి మీ నెంబర్ కూడా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్మరీ చాలా ఎక్కువ, ఒక 5-6 లైన్స్ లో పెట్టకండి. 2-3 లైన్స్ లో పెట్టండి. ఎలా అంటే ఫ్రెషర్ అయితే కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది రాయండి. ఎక్స్పీరియన్స్ అయితే 2-3 లైన్స్ లో సమ్మరీ అనేది రాయండి. ఫ్రెషర్ అయితే ఎలా పెట్టాలంటే మోటివేటెడ్ సిఎస్సి స్టూడెంట్, స్ట్రాంగ్ ఇన్ పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు అప్లై మై స్కిల్స్. 2 లైన్స్ లో పెట్టండి, అంతే, ఎక్కువ వద్దు. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి మీ స్కిల్స్ అంటే ఎలా ఉండాలి అంటే ఒక 4 వేస్ లో డివైడ్ చేయండి. లాంగ్వేజెస్, టెక్నాలజీస్, టూల్స్, అదర్స్. లాంగ్వేజెస్ లో మీకు తెలిసిన లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్, జావా అవి పెట్టొచ్చు. టెక్నాలజీస్ లో లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, AWS సర్వీసెస్ ఇవి పెట్టొచ్చు. టూల్స్ లో మీకు తెలిసిన టూల్స్ పెట్టండి. అదర్స్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకేమైనా స్కిల్స్ వచ్చుంటే అవి కూడా పెట్టండి. ఓకే, అదర్స్ లో. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మీ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో మీరు 10th పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆప్షనల్, ఎవరు చూడరు 10th. మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, లేకపోతే మీ ఇష్టం. మీ ఇంటర్, మీ బీటెక్, మీరు బీటెక్ చేస్తే బీటెక్, లేకపోతే డిగ్రీ చేస్తే డిగ్రీ, ఆర్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారుగా, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటే ఎంబీఏ కూడా పెట్టండి. అది కూడా స్ట్రక్చర్డ్ గా పెట్టండి. ఏ బోర్డ్ అది, అండ్ ఇన్స్టిట్యూట్ పేరు, మీరు ఏ కోర్స్ చేశారు అందులో, అండ్ మీ CGPA సేమ్ ఫర్ అన్నిటికి. అండ్ ఆల్సో రైట్ సైడ్ లో ఇయర్ రేంజ్ కూడా పెట్టండి, ఏ రేంజ్ ఆఫ్ ఇయర్ లో ఆ ఇన్స్టిట్యూట్ లో చదివారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, అదే ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనే రోని మీరు రిమూవ్ చేసేయండి. లేదు మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అది యాడ్ చేయండి. అది ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మీ రోల్, తర్వాత మీ కంపెనీ నేమ్, అండ్ ఆల్సో ఎక్కడ ఉంది ఆ కంపెనీ, ఎంత కాలం అక్కడ పనిచేస్తారు అనేది పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ టెక్ రోల్, దేనిపైన వర్క్ చేస్తారు అన్ని పెట్టండి. సింపుల్ గా అది కూడా బుల్లెట్ పాయింట్స్ లో పెట్టండి. ఓకే, ఇప్పుడు మీరు బుల్లెట్ పాయింట్స్ లలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీ రెజ్యూమేని రీడ్ చేసేందుకు
ఏటీఎస్ అనే సాఫ్ట్వేర్ కి ఈజీగా ఉంటుంది. అలా మీకు ఎన్ని ఇంటర్న్షిప్స్ అయినా ఒకవేళ 2-3 ఇంటర్న్షిప్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు, అట్లా 2-3 కూడా పెట్టుకోవచ్చు. సేమ్ ఫర్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫార్మాట్ లో పెడితే చాలా రిక్రూటర్ కి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెషర్ కి చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ఏంటంటే ప్రాజెక్ట్స్. ఫ్రెషర్ కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీ ప్రాజెక్ట్స్ అనేది మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి, మీరు ఏం చేస్తారు అని. ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండాలంటే మీరు మీ ప్రాజెక్ట్ నేమ్ అండ్ కింద మీరు ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ లో, అండ్ ఎంత కాలం పట్టింది ఆ ప్రాజెక్ట్ మీకు కంప్లీట్ కావడానికి. తర్వాత ఇక్కడ మీరు ఒక బుల్లెట్ పాయింట్స్ వైజ్ గా మీరు డివైడ్ చేసుకోండి. మీ రోల్, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీరు ఎలా క్రియేట్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ ని అనేది సింపుల్ గా బుల్లెట్ పాయింట్స్ లలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ అచీవ్మెంట్స్, లైక్ జిఆర్ఈ లేదా గ్రేట్ ఎగ్జామ్ రాశారు, అందులో మంచి స్కోర్ వచ్చింది, అది యాడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ లో మంచి స్కోర్ వచ్చింది, ఆర్ ఎస్ ఎనీ బయట హ్యాకథాన్ లో ఉన్నారు, హ్యాకథాన్ లో మీరు మంచి టాప్ 3 లో లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో అనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దట్ మీరు ఏది యాడ్ చేయకండి. లైక్ ఇప్పుడు మీ కాలేజ్ లో ఒక ఫంక్షన్ అయింది, ఆ ఫంక్షన్ లో మీకు ఏదో ప్రైజ్ వచ్చింది మంచి డాన్స్ చేసినందుకు, అది తీసుకొచ్చి ఇందులో యాడ్ చేయకండి, ఎందుకంటే ఎవరికి ఫరక్ పడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ సర్టిఫికేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే సర్టిఫికేషన్స్ చేస్తారో అది ఒక రో లో పెట్టుకోండి. లైక్ AWS సర్టిఫికేట్ చేయడం కానీ, పైథాన్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే అవి పెట్టుకోండి, మంచివి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి మీ ప్రాజెక్ట్స్ కి మీరు లింక్స్ కూడా గిటబ్ లింక్ కూడా యాడ్ చేయండి. అంతే, ఇలా మీ రెజ్యూమే ఉంటే మీకు జాబ్ అనేది గ్యారంటీ. ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ గురించి తెలుసుకుందాం. డూస్, మీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీరు చేసినవి మాత్రమే పెట్టండి. మళ్ళీ చెప్తున్నా, మీరు చేసినవి మాత్రమే పెట్టండి. మీరు చెయ్యనివి పెడితే ఏమవుతుందంటే రిక్రూటర్ కానీ హెచ్ఆర్ కానీ చూసినప్పుడు ఒక దానిపైన క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు చెప్పలేకపోతే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది. మీరు ఎంతో కష్టపడి జాబ్ కి సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వచ్చినారు, అక్కడ మీకు ఈ నెగిటివ్ మార్క్ పడ్డది అనుకోండి, మొత్తం కొలాప్స్ అయిపోతారు. అర్థమవుతుందా? ఒక తప్పు కూడా చేయకండి. ఓకే. నెక్స్ట్ డూస్ వచ్చేసప్పటికి ఈ రెజ్యూమేని PDF లో సేవ్ చేయండి. అదర్ దెన్ దాట్ మీరు ఎందులోనన్నా సేవ్ చేశారంటే రిక్రూటర్ కి కానీ హెచ్ఆర్ కానీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఈ PDF ఫార్మాట్ అనుకోండి, డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అది ఓపెన్ అవుతుంది. సో రెజ్యూమేని PDF ఫార్మాట్ లోనే సేవ్ చేయండి. అండ్ PDF లో లింక్స్ క్లికబుల్ ఉండేలా చూసుకోండి. రెజ్యూమే అనేది సింపుల్ అండ్ క్లియర్ గా బుల్లెట్ పాయింట్స్ తోని, అన్ని బుల్లెట్ పాయింట్స్ తోని ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ అండ్ క్లియర్ గా ఉండాలి. అంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేటివి పెట్టకండి, అది అన్నెసెసరీ. ఇప్పుడు డోంట్స్ గురించి తెలుసుకుందాం, ఆర్ రెజ్యూమేలో ఏం చేయదో తెలుసుకుందాం. ఫోటోస్ కానీ ఐకాన్స్ కానీ అన్నెసెసరీ ఐకాన్స్ కానీ పెట్టకండి, ఎందుకంటే వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు. మీ లింక్డ్ఇన్ లింక్ పెట్టండి, అందులో వెళ్ళి చూసుకుంటారు మీరు ఎట్లా ఉన్నారని. ఓకే. ఫోటోస్ అనేవి రెజ్యూమేలో పెట్టకండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇర్రిలెవెంట్ డీటెయిల్స్. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒక పైథాన్ డెవలపర్ గురించి ఉంటది, కానీ మీరు జావా డెవలపర్ రెజ్యూమేని పెట్టారంటే ఏముంటది, అసలు మ్యాచే ఉండదు. సో ఈజీగా ఫస్ట్ టైం మిమ్మల్ని తీసేస్తారు. సో ఇర్రిలెవెంట్ డీటెయిల్ పెట్టకండి. జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మన రెజ్యూమేని ఎడిట్ చేసి దానికి తగ్గట్టు పెట్టి అప్లై చేయండి. ఓకే. ఇప్పుడు మీ అప్లికేషన్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫస్ట్ చెప్పాను కదా, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ చేయకండి. మీ రెజ్యూమేలో ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు చదవండి, 2-3 టైమ్స్ చదవండి, ఎక్కడైనా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని. ఓకే. ఉంటే అప్పుడే క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేక్ స్కిల్స్ పెట్టకండి. రిక్రూటర్ అనుకుంటాడేమో మీ దగ్గర ఇన్ని స్కిల్స్ ఉన్నాయని, కానీ ఒకవేళ ఆ మీకు తెలియని స్కిల్ నుంచే క్వశ్చన్ అడిగింది అనుకోండి, బుక్ అయిపోతారు, అడ్డంగా దొరికిపోతారు. సో ఫేక్ స్కిల్ పెట్టకండి. లాస్ట్ వచ్చేటప్పటికి ఒక్కటి చెప్తాను, మీ రెజ్యూమే ఫైల్ నేమ్ ఎలా ఉండాలి అంటే మీ నేమ్ _ మీ రోల్. అంటే ఇప్పుడు నా పేరు ఉందండి, వివేకానంద _ మార్బుల్ స్టాక్ డెవలపర్, ఆర్ ఆల్సో వివేకానంద _ పైథాన్ డెవలపర్ .pdf. ఓకే, ఇలా పెట్టుకోండి. సో అంతే. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అండ్ మీకు హెల్ప్ చేసినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.